బాలయ్య బాబు, బోయపాటి సీను కాంబినేషన్ అంటే ఆల్మోస్ట్ అందరికీ అంటే అంటే అది సినిమా ఖచ్చితంగా హిట్. ఇంక దాంట్లో తమనుంటే ఆ సినిమా ఇంక పెద్ద హిట్ అని ఒకటి పడిపోతది. సో, నెక్స్ట్ గూడా మళ్ళీ బాలయ్య 'ట్రిపుల్ 1' ఆర్ సమ్ మూవీ బోయపాటితో వస్తది అని జెప్పేసి న్యూస్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అదిరిపోయే అప్డేట్ ఏంటంటే మన 'కొరటాల శివ'. 'కొరటాల శివ'కి, బాలయ్య బాబుకి సంబంధం ఏంటంటే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుంది అని జెప్పేసి రీసెంట్ న్యూస్. 'కొరటాల శివ' గారు ఎంత మంచి డైరెక్టరో మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఆయన సినిమాలు అంటే ఒక మంచి మెసేజ్‌తో కూడినటువంటి మూవీస్ తను తీస్తాడు. మంచి మెసేజ్‌తో కూడినటువంటి కమర్షియల్ సినిమాలు తీయాలంటే 'కొరటాల శివ' తర్వాతే ఇంకెవరైనా. అట్లాంటిది ఆయన పట్టుకున్నాడంటే ఒక హీరోని. ఇప్పుడు రీసెంట్‌లీ 'దేవరా' ఉంది. నెక్స్ట్ 'దేవరా పార్ట్ 2' వస్తదని కూడా మొన్నే అనౌన్స్ చేశారు. అట్లాంటి 'కొరటాల శివ' అంతకుముందు 'మహేష్ బాబుతో' 'భరత్ అనే నేను'. మంచి మంచి సినిమాలు 'మిర్చి' తర్వాత మీరెన్ని చూసినా సరే ఆహ్, మాస్ ఆడియన్స్‌కి కావాల్సిన ఫీస్ట్ ఉంటది. హీరోని ఎలా ఎలివేట్ చేయాలో ఉంటది. హీరోయిన్‌కి కూడా తగినంత గుర్తింపు ఉంటది. అండ్ ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఉంటది. ఆయన సినిమా తర్వాత కొద్దో గొప్పో నలుగురు, ఐదుగురు క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకొచ్చి మళ్ళీ పెద్ద పెద్ద సినిమాలు చేస్తా ఉంటారు. వాళ్ళు చెప్పుకుంటారు. పలానా సినిమా నాకు మంచి బ్రేక్ ఇచ్చిందండి అని. అట్లా చాలామందున్నారు ఇప్పటివరకు ఇండస్ట్రీలో. అలాంటిది. అండ్ నెక్స్ట్ బాలయ్య గారి కాంబినేషన్ అంటే ఆహ్, ఈ మధ్య కాలంలో ఎక్కువ ట్రెండ్ అయ్యే పేరు బాలయ్య. ఈవెన్ నిన్నటికి నిన్న ఎపిసోడ్ 'బిగ్ బాస్‌లో' బాల్‌ని ఇట్లని ఆ వచ్చిన బాల్స్‌ని డస్ట్‌బిన్‌లో పడేసే టాస్క్ ఒకటొచ్చింది. దాంట్లో మన ఈ సోల్జర్ ఎవరైతే ఉన్నాడో అబ్బాయి పేరు పవన్. తను జై బాలయ్య, జై బాలయ్య అన్నాడు. అంటే ఏమో ఆహ్, ఈవెన్ పబ్స్ దగ్గర గానీ, లేకపోతే ఇంకెక్కడన్నా కానీ అంటే బాగా ట్రెండ్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. ఈవెన్ 'అన్‌స్టాపబుల్' తర్వాత కూడా అతను చేసే సినిమాలకని తనున్న ఆహ్, చిన్న యాడ్ అయినా సరే వాటెవర్ ఎక్కడెక్కడికో ఎళ్ళిపోతున్నాయి. అండ్ ఒకప్పుడు ట్రోల్ మెటీరియల్ చాలామంది మ్యాన్సనోస్, మ్యాన్సనోస్ అని జెప్పేసి పిచ్చి పిచ్చిగా రాసేవాళ్ళు. బట్ అదే మ్యాన్సనోస్‌కి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయ్యి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా అడ్వర్‌టైజ్‌మెంట్స్‌కి తను ఆహ్, యాక్ట్ చేసింది లేదు. బట్ నౌ చాలా వరకు బ్రాండ్స్‌కి తనే బ్రాండ్ అంబాసిడర్. ఎన్నో బ్రాండ్స్ రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే బట్టలు 'వరాహి సిల్క్స్' కానీ, లేకపోతే ఆహ్, డ్రింక్స్ కానీ వాటెవర్. సో, ఇది మొన్న రీసెంట్‌లీ 'మ్యాన్సన్‌కి' సంబంధించినటువంటి వాళ్ళ వాటర్ అండ్ సోడా గూడా రిలీజ్ అయితే దానికి గూడా ఒక మంచి యాడ్ అయితే ఇచ్చాడు. అంటే ఇప్పుడెందుకు ఇంత ట్రెండ్ అవుతున్నాడో ఎవరికీ తెలీదు నిజంగా. అంటే ఒకప్పుడు ఆయన తొడగొట్టినా, గుద్దితే ట్రైన్‌లు ఎనకాలకెళ్ళినా, ఆహ్, గాల్లో బండ్లు లేచినా ట్రోల్ జేసేవాళ్ళు. అప్పుడంత ఇంత ట్రోలర్స్ కూడా లేరు. అంటే అప్పుడు ఇంకా ఈ మీమ్స్, ట్రోల్స్ చేయడానికి అంత యూట్యూబ్ గూడా డెవలప్ అవ్వల. రీల్స్ కూడా చాలా తక్కువ. ఇప్పుడవన్నీ వచ్చాయి. కాకపోతే ఏంటంటే అవన్నీ పాజిటివ్‌గా ట్రెండ్ అవుతున్నాయి. పాజిటివ్‌గా ట్రోల్ అవుతున్నాయి. నౌ 'కొరటాల శివ' గారు అంటే ఎందుకు ఇంత చెప్పాను అంటే ప్రెజెంట్ బాలయ్య గారు ఏ సినిమా తీసినా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాడు. లాస్ట్ టైమ్ మీరు 'భగవత్ కేసరి' అంతకుముందు 'వీరసింహారెడ్డి' ఏది తీసుకున్నా సరే ఆడపిల్లల్ని అసభ్యంగా టచ్ చేస్తే అమ్మకు చెప్పాలా అన్న మెసేజ్ కానీ, మోస్ట్‌లీ ప్రతి సినిమాలో ఆడపిల్లలకు సంబంధించి ఏదో ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. మీరు బాగా గమనిస్తే ఈ మధ్య కాలంలో చూసుకుంటే. అలాంటిది ఇప్పుడు 'కొరటాల శివ' గారన్నా గూడా ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలనే అనుకుంటారు. ప్రెజెంట్ బయట గూడా మహిళల పట్ల కొంచెం దురుసు ప్రవర్తన జేసేవాళ్ళు ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. 'కొరటాల శివ' గారు సామాజిక అంశాలన్నీ తీసుకున్నా గూడా మహిళల్ని ఎప్పుడు ఇంత గట్టిగా టచ్ చేయల. మేబీ ఈసారి టచ్ చేద్దాం అనుకున్నాడేమో! ఒకవేళ అనుకున్నా అలాంటి పాత్రని మంచిగా నిలబెట్టే వాళ్ళెవరున్నారు అని అడిగితే ఆబ్వియస్‌లీ తనకి బాలయ్య గారి ఆహ్, అంటే గత సినిమాలో చూసినటువంటి డైలాగ్సే కానివ్వచ్చు, లేకపోతే ప్రెజెంట్ ఆయన ట్రెండ్ అవుతున్న విధానం గావచ్చు, ఆయన పెద్దరికం గావచ్చు, వాటెవర్ నచ్చి ఉంటే ఆహ్, ఈ సినిమా పర్టిక్యులర్ మెసేజ్ ఇతని చేత చెప్పిస్తే ఎలా ఉంటది అనే థాట్ గూడా వచ్చుండొచ్చు. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు. 3 టైమ్స్ ఎమ్మెల్యే గెలిచి హ్యాట్రిక్. నెక్స్ట్ సినిమాల్లోనూ హిట్. సామాజికంగా చూస్తే 'బసవ తారకం' మీకు తెలీదు. ఆహ్, చాలామంది అన్నదానాలు ఎక్కడ చేద్దాం అని అనుకుంటే 'బసవ తారకం' ముందుకొచ్చి అక్కడ క్యాన్‌లు పెట్టుకొని అందరికి అన్నదానాలు చేస్తా ఉంటారు. అంటే
తెలియకుండా అది అది కూడా ఒక అరుదైన రికార్డే చెప్పాలంటే. అన్నదానానికి కూడా ఒక కేర్ ఆఫ్ అడ్రెస్ అయిపోయింది. అక్కడ ఇందిరమ్మ క్యాంటీన్‌లు ఇవన్నీ ఉన్నా సరే అక్కడికొచ్చి అన్నదానం చేస్తా ఉంటారు. ఎప్పుడు అక్కడ చాలామంది ఉంటారు గూడా. ఆహ్, అట్లా అంటే సామాజికంగా చూసుకున్న, రాజకీయంగా చూసుకున్న, ఇండస్ట్రీ పరంగా చూసుకున్న, ఒక పెద్ద మనిషి హోదాలో తను ఉన్నాడు కాబట్టి, ఇట్లాంటి ఒక మెసేజ్ ఏదైనా ఉంటే తన చేతనే చెప్పించాలి. ఇట్లాంటి సినిమా ఏదన్నా ఉందంటే హీరోగా ఇతనే సెట్ అవుతాడు అని అనిపించి ఆహ్, కొరటాల శివ గారు, బాలయ్య గారి కాంబినేషన్‌లో ఒక సినిమా అయితే మొత్తానికి సెట్ అయిపోయింది. ఆల్రెడీ రేపు, ఎల్లుండి కొంచెం అటు ఇటుగా అనౌన్స్‌మెంట్ అయితే వచ్చేస్తది. అదొచ్చిన తర్వాత చూడండి అంటే నెక్స్ట్ బోయపాటి సీనుతో ఉన్న సినిమా తర్వాత మేబీ 112 అనుకుంటా ఇదొచ్చేది. అంతే ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటు అంటే